హాయ్ అండి, అందరికీ నమస్కారం. పొలం వెళ్ళి వచ్చే దారిలో చూసుకుంటా వస్తుంటే శంకు పూలు చాలా ఉన్నాయండి చెట్లకి. తీగలకు తీసేసుకొని నేను ఇంటికి వచ్చేసి కషాయం చేసి పక్కన పెట్టుకున్నానండి. రెండో రోజు టిఫిన్ లేకుండా అన్నం వండుకొని ఆ లిక్విడ్ వేసుకొని అన్నం వండుకుందామని ఇలా చేసుకుందామని పక్కన పెట్టేసా. మళ్ళీ మా చెట్టు కూడా 2-3 పూలు వచ్చినాయి, అవి కూడా కషాయం చేసుకుందామని. ఇదిగోండి మా చెట్టు పూలు ఇవి. చాలా అందంగా ఉంటాయండి. చాలా డార్క్ షేడ్స్లో ఉన్నాయి మా చెట్టు అయితే. ఇదిగోండి కషాయం చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనకు మెజర్మెంట్ గ్లాసులో వేసుకోవాలండి వడబోసుకొని. ఇవి మెడిసినల్కు సంబంధించింది కూడా అండి. చాలా పోషకాలు ఉంటాయి ఇందులో. ఈ వాటర్లో అన్నం ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఎసట్లో బియ్యం వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని కలయబెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత మన చింతకాయ పులుసు లేకుండా, నిమ్మకాయ లేకుండా చింతకాయ పచ్చడి పండుమిరపకాయ తొక్కింది అన్నం చల్లారిన తర్వాత 1 చెంచా ఆయిల్ వేసేసి అంతా కలియబెట్టుకొని ఆ తర్వాత 1 స్పూను చింతకాయ పచ్చడి పండుమిరపకాయ కలిపిన పచ్చడి అందులో కలిపేసి పోపు పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని కాగిన తర్వాత కలియబెట్టుకున్న ఈ అన్నం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగాను చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే నా టిఫిన్ ఇదండి. నిన్న సోప్స్ కూడా తయారు చేశానండి శంకుపూల కషాయంతో. చాలా షైనింగ్గా ఉంది.